శ్రీకాకుళం జిల్లాలో యోగా ఆంధ్ర 2026 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యకర జీవన శైలికి యోగాను ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా డ్వాక్రా DRDA ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్గిల్ పార్క్ లో నిర్వహించిన యోగా శిబిరంలో సుమారు 200 మంది సిబ్బంది ఒకే వేదికపై యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం సాధ్యమని నిపుణులు సూచించారు. భుజానికి సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. మీ యొక్క ఎడమ చేతితో కుడి భుజానికి తాకిస్తూ కుడి చేతిని వెనక్కి తీసుకువెళ్ళాలి. ఆ కుడి చేతి యొక్క చేతి వేళ్ళ చిగురుని చూడాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా భుజానికి సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. శ్వాసని ఎడమ చేతిని వెనక్కి తీసుకువెళ్తూ ఆ ఎడమ చేతి యొక్క చేతి వేళ్ళని చూడాలి. దీర్ఘంగా శ్వాస రెండు చేతులు కూడా భుజానికి సమాంతరంగా తీసుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మోకాళ్ళ పైకి వస్తూ ఊష్ట్రాసనం, తరువాత ఆసనం ఊష్ట్రాసనం. మీ పాదాన్ని మురుగు ఉంచండి. శ్వాసను తీసుకుంటూ వెళ్ళవాలి వెనక్కి. 1 నుంచి 10 సెకండ్లు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకి తీసుకోవాలి. ఆ చేతుల్ని నేరుగా క్రిందికి దించాలి. విశ్రాంతి ఇవ్వాలి దేహానికి. తరువాత ఆసన పైకెత్తండి. ఇంకా చేతిని బాగా సాగదీయాలి. శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా మీ యొక్క కుడి చేతిని ఎడమ భుజము పైన పెడుతూ వీపు పైన పెడుతూ మరలా కాళ్ళు దూరంగా పెట్టుకోండి. తల మకరాసన విశ్రాంతి. మకరాసన విశ్రాంతి. ఇప్పుడు కాలు పాదాలు కుదిరి వద్ద కూర్చోగా నడవండి. బాగా మరుస్తూ రెండు చేతులతో మెల్లగా ఈ పుట్టి భాగాన్ని పైకి లేపండి. చేతి పొందాలి సార్, పిచ్చిపోతుంది. చేతి పొందాలి. కాలు మడిసింది సార్, కాలు మడిసింది. ఎస్, ఈ పుట్టి భాగాన్ని పైకి ఉండేలా దగ్గర తెచ్చుకోండి. ఎంత కొంత కొట్ట వెనకలాగితే వస్తుంది ఆసనం. ఆసనం ఎటర్ పైకి పోల్చుకోండి. రిలాక్సింగ్ ఆసన్, రిలాక్స్, విశ్రాంతి. కాళ్ళు కూడా దూరంగా చాపుకోవచ్చు. ముందుగా స్టార్ట్ అంటే ఒకేసారి స్టార్ట్ చేద్దాం. 20 చేసి మళ్ళీ 20 ఆఫ్టర్ 120. ఇప్పుడు అందరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం. కపాలపాతి. శ్వాసని గమనించాలి. వెనుకని నిటారుగా పెట్టుకోవాలి. తరువాత ప్రాణాయామం. శ్వాసని గమనించాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుతూ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. తరువాత ధ్యాన స్థితిలోకి వెళ్దాం. శాంతి. మనమందరము నిదానంగా విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ఆ ఆధ్యాత్మిక శక్తిని నా మనస్సులో నింపుకుంటూ ఈ మనోబలాన్ని పెంచుకుంటూ కమల పుష్ప సమాన జీవితాన్ని ఇలాగ ఇక్కడ 3 గ్యాలరీస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ 3 గ్యాలరీస్ పైన
మీరు అలా కూర్చున్నట్టయితే ఆ స్టెప్స్ పైన కూర్చున్నట్టయితే చక్కటి ఫోటోని తీసుకుందాం. ఆయుషేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. పీడీ సార్ కూడా మాట్లాడుతున్నారు. వారి వాయిస్ మనం విన్నాక గ్రూప్ ఫోటోస్ 12వ వార్షిక యోగాంధ్ర సందర్భంగా ప్రిపరేటరీ. ఓకే, నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్, PDDRDA శ్రీకాకుళం. ఈరోజు యోగాంధ్ర సందర్భంగా మీ అందరూ కూడా అక్కడ DRDA శాఖ ద్వారా రిహార్సల్ చేయడం మొదలెట్టామండి. అయితే ఈ యోగా ద్వారా గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, అన్ని శాఖల ద్వారా ప్రతిరోజు ఈ కార్గిల్ పార్క్ లో అవేర్నెస్ తో పాటు రిహార్సల్ చేయమన్నారు. అలాగే 21 తారీఖున అంతర్జాతీయ యోగాంధ్ర సందర్భంగా మీ అందరం కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కనీసం 2000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి గౌరవ ప్రభుత్వం తాలూకు ఉద్దేశాల మేరకు ఈ యొక్క యోగాని ప్రపంచ స్థాయిలో బాగా ప్రాచుర్యం చేయడానికి ఉద్దేశంతో పాటు అందరి ఆరోగ్యాలు చాలా అవసరమైనవి కాబట్టి అటు ఉద్యోగస్తులకు పనిముతులతో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖ కూడా ఈ దీనిలో పార్టిసిపేట్ చేస్తూ వారు నిజంగానే యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ చేంజ్ ఇప్పుడు ఆల్రెడీ గత 3 ఏళ్ల నుంచి యోగాంధ్రం చేస్తున్నాం. ఈ యోగాని చూస్తే చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారు. పని కూడా శాఖ వాళ్ళ తాలగా ఇంప్రూవ్మెంట్ కూడా బాగా కనబడుతుంది. పనితీరులు కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి యోగాని ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.